ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన కరుణా కటాక్షములు మీకు తోడై ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందామండి. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. మహిమ కలిగిన దేవునికి స్తుతి కలుగుగాక. ఎందుకంటే మన ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడండి. ఆయన తమ రాజ్యంలో కూర్చొని ఆయన స్తుతించబడుచు ఉన్నవాడు కాదు. ఆయన మన మధ్యకు దిగి వచ్చి ఇమ్మానుయేలుగా మన మధ్యలో ఆయన మనకు తోడై ఉండి ఆయన మనతో నడిచి నిలిచి సంచరించి మనకు తోడుగా ఉన్న గొప్ప దేవుడు, మనం ఆరాధించే మన ప్రభువు. అయితే ప్రియులారా, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన రావాల్సిన ఆవశ్యకత ఏంటి? ఆయన వచ్చి చేసిన కార్యక్రమాలు ఏంటి అనేవి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే చక్కటి అనుభవాలు, కొన్ని విషయాలు ఈ పూట మనం ధ్యానిద్దాం. మొదటిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వాక్యంలో చదివితే, ఆయన పాపులను పిలువ వచ్చాడట. ఎంతో శ్రేష్టమైన మాట కదా. ఒకరితో మనం స్నేహం చేయాలంటే అతనిలో ఉన్న గుణగణాలని మనం పరీక్షిస్తాం. ఎవరితోనైనా మనం స్నేహంగా మెలగాలి అని అనుకుంటే వాళ్ళ ఆధిక్యతలు, వాళ్ళ పదవులు, వాళ్ళ యొక్క స్థితి సామర్థ్యతలు గమనించి మనకంటే ఘనమైన వాడితోనే మనం చేతులు కలుపుతాం, స్నేహం చేస్తుంటాం. కానీ చెడి పడిన వ్యక్తితో ఎవరు స్నేహం చేయరు. లోకంలో ఉన్న వాటి చేత నడిపించబడుతూ లోకపు నీడలో నిద్రపోతూ పాపాన్ని జురుకుంటున్న వ్యక్తిని మరి ఎవరు కూడా ప్రేమించరు. అతనిని రక్షించడానికి, అతనిని మార్చడానికి ఎవరు కూడా సాహసం చేయరండి. ఎందుకంటే ఇవి శక్తికి మించిన పనులు అనే అనుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే, పాపములో కొరకను పోయి అగాధములో నిలిచి ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఆయుష్ని కళ్ళలో పెట్టుకొని నేడో రేపో అన్నట్లుగా మరణ బంధకాలలో బంధించబడి ఉన్న మానవాళిని ఆయన పిలువ వచ్చాడట. ప్రియులను గమనించండి, ఈ లోకం పరిస్థితి ఎలా ఉంది అనంటే, చీకటి సంబంధమైన కార్యక్రమాలతో అలంకరింపబడి ఈ రోజున లోకం మరి ముందుకి కొనసాగుతున్న సంగతి వాస్తవమే. లోకంలో నీతి లేదు, లోకంలో యథార్థత లేదు, లోకంలో పరిశుద్ధత మచ్చుకైనా లేదు. అందుచేత నా ప్రియులారా, ఈ దుస్థితిలో నుండి మరి మానవాళిని రక్షించడానికి, మానవాళిని విడిపించడానికి, విమోచించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఆయన చల్లనైన మెల్లనైన స్వరముతో ఆయన పిలుపునిస్తున్నాడు, ఆయన కేక వేస్తున్నాడు. ఎవరైతే ఆయన పిలుపును విని ఈ బంధకాలలో నుంచి విడిపించబడాలని, ఈ లోక సంబంధమైనటువంటి చీకటిలో నుంచి రక్షించబడాలని, వాళ్ళ బ్రతుకు సార్థకం కావాలని ఆశ కలిగి ఆయన వైపు చూచి ఆయన పిలిచిన పిలుపుకు లోబడతారో నా ప్రియులారా, వారి బ్రతుకులలో ఒక వెలుగు కలుగుతుంది, దీవెన కలుగుతుంది. అంత మాత్రమే కాదు, దేవునితో సహవాసం చేయగలిగిన వారై వాళ్ళ బ్రతుకు సార్థకమవుతుందని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. నా ప్రియులారా, అందుకే లేఖనాల్లో వ్రాయబడి ఉంది, ప్రయాసపడి భారము మోయిచున్న వారులారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అనంటే, ప్రజలు భారాన్ని మోస్తున్నారు. అది పాప భారమే కావచ్చు, కుటుంబపు భారమే కావచ్చు, ఇంకా లోక సంబంధమైన అనేక భారాల చేత మనిషి వంగిపోతున్నాడు, క్షీణించిపోతున్న సంగతి వాస్తవమే. అందుచేత ఆయన ఇచ్చే ఆ పిలుపులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని గుర్తించి ఆయన వైపు ఎవరు తిరుగుతారో వాళ్ళలో ఆ భారం తొలుగుతుంది, ఆ యొక్క కష్టం తొలుగుతుంది, ఆ శ్రమ తొలుగుతుంది. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉందండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను అనుసరించు వారికి, ఆయనను చేరిన వారికి ఎలాంటి దీవెన కలుగుతుందంటే, వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించగలుగుతారట. వాళ్ళ లోకిట వాళ్ళ భార్య, వాని లోకిట తన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందట. భోజనపు బల చుట్టూ ఒలివ మొక్కల వలె వారి పిల్లలు ఉంటారని దివ్యమైన ఆశీర్వాదటపు అనుభవాల్ని లేఖనాల్లో మనం చదువుతాం. ఆయన అందుకొరకే ఈ లోకానికి దిగి వచ్చాడు అని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వాక్యం అండి. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని
తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అంటే యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసండి? దేవుని యొక్క ప్రవచనాలు అంటే సత్యవాక్యం ఆయన నెరవేర్చడానికి ఆయన లోకానికి వచ్చాడు. వచ్చిన దేవుడు అక్షరాల ఆ లేఖనాల్ని, ధర్మశాస్త్ర వాక్యములను ఆయన నెరవేర్చి ఆయన సంపూర్ణుడయ్యాడండి. ఈరోజున మనల్ని మనం పరీక్షించుకుంటే మనము లేఖనాల్ని నెరవేర్చుతున్నామా? దేవుని వాక్యాన్ని మనం అవలంబిస్తున్నామా? దేవుని వాక్యానుసారముగా మన నడవడిక ఉంటుందా అనే ప్రశ్నకు మనం ఒక్కొక్కరు సమాధానం చెప్పాలండి. కొన్ని సందర్భాల్లో మన అవివేకమైన ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో మనకు నచ్చిన వాక్యాల్ని మనం నెరవేరుస్తాం. మనకు సులువుగా ఉన్న వాటిల్ని మనం ప్రేమిస్తాం. మనకు బాగా ఆనందాన్ని, ఆదరణను కలిగించే వాక్యాల్ని పదే పదే చదువుకుంటుంటాం. వాటిల్నే మనం తలంచుకుంటూ నెమరవేసుకుంటూ ఉంటామండి. కానీ లేఖనములలో ఉన్న ప్రతి వాక్యాన్ని, ధర్మశాస్త్ర గ్రంథమును, అలాగే ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచన వాక్కులను మనం ఒక్కొక్కరిని వాటిని నెరవేర్చబద్ధులమై ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ లేఖనములను ఆయన నెరవేర్చాడండి. ఏ లేఖనమును ఆయన మిగిల్చలేదు. అందుకే ఆకాశానికి భూమికి మధ్య ఆయన వ్రేలాడుతూ రక్తపు మడుగులలో రక్తపు ముద్దగా మార్చబడి ఆయన ఆఖరి క్షణంలో పలికిన మాట ఏంటంటే సమాప్తమైనది అని పలికాడు. ఆయన నెరవేర్చవలసినవన్నీ కూడా సమాప్తం చేశాడు. ఆయన మిగిల్చింది ఏమీ కూడా లేదు. దేవుని యొక్క లేఖనాలు ఏమని వ్రాయబడి ఉన్నాయో అవన్నీ అక్షరాల ఆయన నెరవేర్చి ఆఖరుగా తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించుకున్నట్లు వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్తాను. మనం ఈ లోకాన్ని విడువక మునిపే మనము కూడా లేఖనములన్నింటినీ నెరవేర్చిన సంపూర్ణము కావాలి. ఆ లేఖనములను నెరవేర్చిన వారమై మనము తండ్రి రాజ్యములో చేరాలి. ఆయన ఎదుట మనం తల ఎత్తి ఆయనను చూడగలగాలి అని అనుకుంటే, నా ప్రియులారా, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనంటే నెరవేర్చడానికి, లేఖనములను నెరవేర్చడానికి వచ్చాడని వాక్యం చెప్తుంది. చూడండి, మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 23, 24, 25 వాక్యాల్లో చక్కటి చరిత్రలు వ్రాయబడి ఉన్నాయండి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గోళ్ళు చేయుచుండు జనసమూహమును చూచి సలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. పిల్లలు చూడండి, యేసుక్రీస్తు ఆ ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనంటే, ఏదో ఆ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి, ఆ ఇంట్లో పండుగలు జరుగుతున్నాయి, ఆ ఇంట్లో ఆనందంగా ఉన్నారు, ఆ ఆనందంలో మనం కూడా పాలు పంపులు మరి కలిగి ఉందామని రాలేదండి. ఆ ఇంట్లో ఒక మరణ వార్త, వాళ్ళందరికీ దుఃఖకరమైన అనుభవం. ఆ ఇంట్లో సంతోషం లేదు, సమాధానం లేదు. మరణం విలయతానం చేస్తూ ఆ మరణం వారికి దుఃఖాన్ని కలుగు చేసి ఉంది. యేసయ్య వచ్చి ఏం చేశాడో తెలుసండి? ఆ మరణమును నిరర్ధకం చేసి జీవాన్ని, అక్షయతను వెలుగులోనికి తీసుకుని వచ్చాడండి. అవునండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే మరణ భూములను విరిచే దేవుడు. ఆయన మరణాన్ని సమాధి చేసి మృత్యుంజయుడై ఆయన సమాధి గుండెను చీల్చి ఆయన సజీవుడై లేచిన దేవుడండి. ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఎవరు సరిరారు. అంతటి గొప్ప దేవుడండి. ఆ గొప్ప దేవుడు ఆ ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడనంటే ఆ ఇంట్లో ఉన్న మరణాన్ని, దుఃఖాన్ని, నిట్టూర్పులను, నిస్పృహలను ఆయన వారిలో నుండి దూరం చేసి ఆ ఇంట్లో జీవాన్ని ప్రసాదించడానికి, ఆ ఇంట్లో ఆనందాన్ని కలుగు చేయడానికి, ఆ ఇంట్లో సమాధానాన్ని కలుగు చేయడానికి, ఆ ఇంట్లో దుఃఖముతో మునిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకు ఒక శుభప్రదమైన ఆనందాన్ని పుట్టించి వారి గుండెల్లో వెలుగును పుట్టించడానికి ఆయన వచ్చాడు. ఆ రీతిగానే ఆ మరణాన్ని తొలగించి సజీవురాలుగా ఆ యొక్క సహోదరిని ఆయన చేపట్టి లేవనెత్తి సజీవురాలుగా నిలబెట్టి ఆయన వారికి అప్పగించినట్లు వాక్యం చెప్తుంది. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య మన ఇంట్లోకి వస్తే, ఆ యేసయ్య మన గృహాలలో అడుగు పెడితే మన కుటుంబాలు కూడా ఎలా ఉంటాయి? స్వర్గసీమలుగా ఉంటాయని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. మన కుటుంబాలలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, జీవం ఉంటుంది, వెలుగు ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఒక పరసంబంధమైన ఆనందం
మన కుటుంబాలలో మరి నిలిచి ఉంటుంది. ఆ ఆనందం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ ఆనందము చేత ప్రభుని రాత్రింబవళ్ళు స్తుతించగలిగిన, కృతజ్ఞత కలిగిన వారమై మనం బ్రతకగలుగుతాం. ఈ రోజున మన కుటుంబాలలో యేసయ్య ఉన్నాడా అని పరీక్షించుకోగలిగితే మన కుటుంబాలలో కన్నీళ్లు ఎందుకు ఉంటున్నాయి, మన కుటుంబాలలో అవమానకరమైన అనుభవాలు ఎందుకు ఉంటున్నాయని మన ఈ వాక్యం ద్వారా ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. గనుక నా ప్రియులారా, ఆయన తన పరిశుద్ధమైనటువంటి నివాసాన్ని విడిచి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే, దేవుని వాక్యాల్లో మనం చదువుతూ వచ్చామండి, ఆయన పాపులను పిలువ వచ్చాడు. రెండవదిగా ఆయన ప్రవక్తల వచనములను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా మరణమును నిరర్ధకం చేయడానికి వచ్చాడు. ఆ దేవుని యొక్క త్యాగానికి, ఆయనలో ఉన్నటువంటి సమర్పణకు మనం ఏమీ చెల్లించలేము, కానీ కృతజ్ఞులమై ఆయనకు స్తుతి చెల్లిద్దాం. తల ఉంచి ప్రార్థన చేద్దాం. దయాదాక్షణ్య పూర్ణుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీరు మా కొరకు దిగి వచ్చావు నాయనా, అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లోకము కొరకు, లోకములో ఉన్న ప్రజల కొరకు దిగి వచ్చి మీ ఉన్నతమైన పిలుపును వాళ్ళకు అనుగ్రహించావు, మాకు అనుగ్రహించావు, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగానే మీరు లేఖనములను నెరవేర్చడానికి వచ్చిన దేవుడవు, మమ్మల్ని కూడా ఆ రీతిగా మీరు ఆయుత్తపరచుచున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువు, మరణమును నిరర్ధకం చేసి జీవాన్ని, అక్షయతను వెలుగులోనికి తీసుకుని వచ్చిన దేవుడవు, స్తోత్రమయ్యా, మీకు వందనాలు. మా కొరకై మీరు చేసిన త్యాగం కొరకై వందనాలు. మీరు మా కొరకు చేసిన మేలు కొరకై నీకు స్తోత్రం. మీరు మమ్మల్ని చేపట్టి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ యొక్క ఔన్నత్యానికి, మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రేమకు కృతజ్ఞులమై అంతము వరకు మీతో అంటుకట్టుబడి జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.